ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డా, నా చేతిలో ఉన్నటువంటి ఈ వెలుగుతో ఉన్నటువంటి ఈ దీపాన్ని ఒక్కసారి తాకి చూడు. నీ ఊహకందనటువంటి శుభవార్తను రేపటిలోపు నువ్వు వినే విధంగా, అలాగే నీ మనసు ప్రశాంతంగా ఉండేలాగా చేస్తానంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీ జీవితంలో లేనటువంటి వెలుగులను, అలాగే నువ్వు ఇప్పటి వరకు పొందినటువంటి ఆనందాన్ని, తప్పకుండా నువ్వు ఆనందంగా జీవించడానికి ఒక మంచి మార్గాన్ని ఈ బాబా నీకు చూపించబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలు, అలాగే బాధపడినటువంటి రోజులు చాలు. వాటన్నిటికీ కూడా ఇక నేను ముగింపు పలకబోతున్నాను. ఇదిగో, నా చేతిలో ఉన్నటువంటి ఈ దీపపు కాంతి ఎంతగా అయితే వెలుగులు పంచుతుందో, అంతే విధంగా నీ జీవితంలో సంతోషంగా, ఆనందంగా నువ్వు జీవించేటటువంటి రోజులు కూడా నీ చుట్టూ ఉన్నవారికి అంతే వెలుగులు పంచే విధంగా ఉండబోతున్నాయి. చూడు, నీ జ్ఞానం ఎందుకు కూడా పనికిరాలేదు అనుకున్నావు. అలాగే నువ్వు చేసినటువంటి పని కూడా నీకేమాత్రం అక్కరకు రాలేదని విసుగు చెంది ఉన్నావు. అయితే నీ కర్మను, అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనులను అన్నిటినీ కూడా పక్కన పెట్టి కేవలం నీ దృష్టంతా కూడా నీ బాధపైనే నిలిపావు. కానీ ఏ రోజైనా కానీ మనస్ఫూర్తిగా, బాబా, నేను చేసినటువంటి పనికి నాకు తగినటువంటి ప్రతిఫలం ఇవ్వు అని ఎప్పుడైనా అడిగావా? లేదు. నీ పని గురించి శ్రద్ధ వహించావా? లేదు. చేయవలసినటువంటి పనిని చకచకా చేసేసి దానికి రావాల్సినటువంటి ప్రతిఫలం రాలేదని ఆ పనిని పక్కన పెట్టేశావు. చూడు, ఏదైనా కానీ మనకు సంబంధించిందైనా కావచ్చు, లేదా మన కుటుంబానికి సంబంధించిన విషయమైనా కావచ్చు, మనం ఒక పనిని శ్రద్ధగా చేసిన తర్వాత ఆ పనిలో మనకు విజయం రాలేదు అంటే దానివలన మనమేమీ నష్టపోయినట్లు కాదు. అలాగే ఆ పనిని ఇక పూర్తిగా మర్చిపోవాలని అంతకంటే కాదు. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు. కాబట్టి నీ పనిలోనే నీకు మంచి విజయం ఉందేమో, అది నీకు కూడా తెలియదు కదా! ఏదైనా ఒకటి నమ్మిన తరువాత దానిని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత నీపై ఉంటుంది. అంతేకాని ఆ పని నాకు సరిపోవడం లేదు కాబట్టి మరొక పనిని నేను చేసుకుంటానని ఇంకొక పనిని చేసి దానిలో కూడా ఏమాత్రం నీకు విజయం రాకపోతే మరొక పని చేసి ఇలా గందరగోళమైనటువంటి జీవితాన్ని నీకు నువ్వుగా సృష్టించుకోవద్దు. చూడు, నీ మనసును నువ్వు పాడు చేసుకునే ఆలోచనలు నీకు నువ్వుగా తెచ్చుకోవద్దు. నీ కర్తవ్యం ఏమిటో నీకే తెలియడం లేదా? ఆందోళన, పిరికితనం నిన్ను బాగా పూర్తిగా ఆవహించేశాయి. నేను నీ గురువును. నువ్వు నాకు శిక్షుడవు. పూర్తిగా నాకు శరణాగతి కమ్మని చెప్పాను. నిజంగా నీకు ఏ ఆందోళన, ఏ పిరికితనమో, ఏ భయాందోళనలు నిన్నేమీ చేయలేవని ఎన్నోసార్లు నీకు అభయాన్నిచ్చాను. ఎన్నో సందేశాలనిచ్చాను. అయినప్పటికీ ఏం లాభం? ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ, ప్రతిదానికి కూడా ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనేటటువంటి చెడు ఆలోచనలతో నీ మనసును నువ్వు నిలకడగా ఉంచుకోలేకపోతున్నావు. అదేమిటో కానీ ఈ లోకం తీరు ఎలా ఉందంటే, నమ్మించి మోసం చేసే వాళ్ళను మాత్రం ఖచ్చితంగా నిక్కాసుగా నమ్మేస్తున్నారు. అలాంటి వాళ్ళని బాగా ఇష్టపడిపోతున్నారు. లోకం బాగా మారిపోయింది. మూర్ఖులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఎన్నోసార్లు చెప్పాను. మంచి ఆలోచనలే మనం చేసేటటువంటి పనులపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్పాను. అడ్డదారిలో పోయేవారికి మంచి మార్గాన్ని ఎప్పుడూ కూడా ఈ బాబా చూపించడు. మంచి మార్గంలో పెట్టేందుకు నా భక్తులు నేనెప్పుడూ కూడా వెనకాడే పనే లేదు. కాబట్టి ఎవరికైనా కానీ, అంటే నమ్మించి మోసం చేసేవారిపైనే మనసు ఎక్కువగా మక్కువ చూపిస్తుంది. కాబట్టి వారినే నమ్మేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఎక్కువగా జీవితంలో ఇష్టపడిపోయి వారు దూరం అయిన తర్వాత వారు దూరం చేసుకున్న వారు బాగానే ఉంటారు. కానీ మీకు మీరుగానే శిక్ష విధించుకొని వారి కోసం ఏవేవో ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా ఎక్కువగా వారిని నమ్మి మోసపోయి జీవితం అంతా అంధకారంలో మునిగిపోయిన వారిగా పూర్తిగా మిమ్మల్ని మీరు కోల్పోతారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు చేసేటటువంటి పనిని కూడా విస్మరించి ఆ పనిపై దృష్టి సారించకుండా కేవలం ఏదో చేశామంటే చేశామన్నట్లుగా రోజును కూడా అదే విధంగా గడుపుతూ వస్తారు. నిండా మునిగాక కానీ ఎవరు ఏ విధంగా మోసం చేశారనేది తెలుసుకోవడం మీకు కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ముందు నుండే వారి నుండి జాగ్రత్తగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను. కానీ మీరు మాత్రం అలాంటి వారిని ఎక్కువగా నమ్మి జీవితంలో మోసపోయిన తర్వాత కానీ తెలుసుకోలేకపోతున్నారు.
ముందు నుండి అప్రమత్తంగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను. నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే నువ్వు ఇతరులతో చెప్తావో అప్పుడే నీవు నలుగురిలోనూ బ్రతకగలవు. అలా చెప్పినంత మాత్రాన నీకేమీ అహంకారం ఉన్నట్లు కాదు. నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం నిన్ను అలా మాట్లాడేలా చేసింది అని అనుకోవాలి వాళ్ళు. వినయంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా అహంకారం నింపుకున్నవారు కాదు అని అనుకోవడానికి లేదు. మంచివారని అనిపించుకోవడానికి అది వారికి ఒక అస్త్రం అవ్వవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు నిన్నెవరైతే మోసం చేశారో, మోసం చేసి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారి గురించి నువ్వేమీ పట్టించుకోని అవసరం లేదు. వారి కోసం నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ముందు నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించు. జీవితంలో పూర్తిగా అంధకారంలో మునిగిపోయి ఉన్నావు. ముందు నీ జీవితానికి సరిపడా వెలుగును ప్రసాదించాలని ఇదిగో ఈరోజు నీ ఊహకందనటువంటి శుభవార్తతో ఈ సాయి నీ గుమ్మం తొక్కబోతున్నాడు. చూడు, నీ జీవితంలో ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపావు. ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ఇష్టంగానే స్వీకరించి ప్రతి కష్టాన్ని కూడా జయించావు. కానీ కొంతమంది మూర్ఖుల వలన, కొంతమంది నిన్ను నమ్మించి మోసం చేసి నీ దగ్గర ఉన్నటువంటి ధనం కావచ్చు, లేదా నీ ప్రేమను కావచ్చు, నిన్ను ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్కటి కూడా నిన్ను మోసం చేసి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. అలాంటి వారి కోసం ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. భగవంతుడు ఎక్కువగా ప్రేమించేటటువంటి మందిరం ఏమిటో తెలుసా? నా భక్తుడి మౌనం, అలాగే నా భక్తుడి యొక్క అంతఃశుద్ధి. వారితో ఆ శాంతులతో కూడినటువంటి హృదయం నాకెప్పుడూ కూడా మందిరంలా అనుకుంటాను. మొదట నువ్వు ప్రశాంతంగా, అందంగా నీ హృదయంలో శాంతిని నింపుకుంటే నేను కూడా అక్కడ గూడు కట్టుకొని ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నీకున్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టాయి. కేవలం ఆత్మవిశ్వాసంతో ఇంతకుముందు నువ్వు చేసినటువంటి పనిపై మరలా దృష్టి సారించు. నీ జీవితాన్ని వెలుగులమయం చేసుకో. నువ్వు భక్తి మార్గంలో నడవాలనుకుంటే ఎన్నైనా కానీ ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. కానీ చివరికి మాత్రం దానివలన వచ్చేటటువంటి ఫలితాలు మాత్రం నీకు చాలా తీపిగా ఉండబోతున్నాయి. కాబట్టి నిన్ను భక్తి మార్గంలో నడవమని చెబుతున్నాను. ఈ సాయి చేతిని విస్మరించవద్దు అని చెబుతున్నాను. అలాగే నా మాటను కూడా లెక్క చేయకుండా పెడచెవిన పెట్టిన నాళ్ళు నీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో ఇప్పటి వరకు చూసావు కదా. అలాగే నువ్వు ఎంత బాధపడ్డావో కూడా నీకు తెలుసు. కాబట్టి ఇకనైనా వాటి గురించి ఆలోచించకుండా జరిగిందంతా కూడా నీ మంచి కోసమే అనుకో. జీవితంలో నీ సమయం వచ్చే వరకు నీకెన్ని కష్టాలైనా కూడా నువ్వు ఓర్పుగా భరించవలసిందే. బలమైనటువంటి బండరాయి కూడా గర్భగుడిలో విగ్రహంలా పూజలు అందుకుంటుంది అంటే దాని అర్థం ఏమిటి? ఒక శిల్పి చేతిలో అది ఎన్ని ఉలిదెబ్బలు తిని తిని ఉంటుంది చెప్పు. అప్పుడే కదా దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దానికి దక్కింది. కాబట్టి నీకు కూడా అంతే. ఇప్పటికే ఎన్నో కష్టాలను, అలాగే నష్టాలను, మోసాలను అన్నిటినీ కూడా చూసావు. జీవితంలో నువ్వు ఏదైతే చూడకూడదనుకున్నావో అవి కూడా చూసావు. ప్రతి సమస్యను ఎదుర్కొన్నావు. ఇప్పటి వరకు ఎదుర్కొని చివరికి నీకు అంతిమ విజయం రాబోతున్నటువంటి పనిలో దానిపై పూర్తిగా అశ్రద్ధ వహించి దాన్ని పక్కన పెడితే నీకు, నీ కుటుంబానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది కదా. కాబట్టి ఆ నష్టాన్ని నువ్వు ఎప్పుడూ కూడా పొందకూడదనేదే నా తపన. ఇప్పుడైనా తెలుసుకో. ఒక మంచి ఆలోచన చేస్తూ ఉండు. ప్రతిరోజు కూడా నిన్ను ఎవరైతే ఇబ్బందులు గురి చేశారో, ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండు. ఎందుకంటే వారు నిన్ను చేసినటువంటి మోసం నీకు ప్రతి క్షణం గుర్తుకొస్తేనే నీవు దానిని సవాలుగా తీసుకొని జీవితంలో ఇంకా నువ్వు ముందుకు పోవడానికి అది నీకు బాగా ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు జాగ్రత్తగా ఇక నుండి నీ దగ్గరకు చేరే వారి గురించి ఆలోచించి మరి ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉండు. అంటే వారికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పించాలి అనేటటువంటి విషయాలను జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలని, జీవితంలో మరిన్ని అద్భుతమైనటువంటి సంఘటనలను, ఊహకందనటువంటి శుభవార్తలను నువ్వు పొందాలని, పొందుతావని ఈ సాయి నిర్మోహమాటంగా చెబుతున్నాడు. చూడు, నేనేదైనా కానీ నువ్వు మంచి పని చేస్తే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటాను. అలాగే నిన్ను ఎప్పుడూ కూడా ఒకే మంచి భావనతో ఉండమని చెబుతాను. కానీ నువ్వేదైనా చెడు మార్గంలోకి ప్రవేశించాలనేటటువంటి ఆలోచన నీ మదిలో కలిగినా కూడా వెంటనే నాకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ సమయంలో మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ కాస్త హెచ్చరిక గురి చేసేలా నా మాటలుంటాయి. కాస్త ఇబ్బంది పడినా అయితే ఏమైంది? నా బిడ్డలు సరైనటువంటి మార్గంలో ఉంటారు కదా, అది చాలు నాకు. దానివలన వచ్చేటటువంటి సంతోషం అది తృప్తిగా నాకుంటుంది. కాబట్టి నీ మనసు నిండా ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టాయి. ఊహకందనటువంటి మంచి శుభవార్తను నువ్వు చేసేటటువంటి పనిలోనే ఉందని తెలుసుకొని ఆ పనిపై శ్రద్ధ వహించి జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో
మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.